హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం ఒక వ్లాగ్ తోటి కలిసి చాలా కాలం అయిపోయింది. సో, మేము ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ ఆవకాయ పెట్టుకోబోతున్నామనమాట. ఫస్ట్ ఆవకాయ ఇన్ ద సీజన్. సో, ఏం చేస్తున్నామనేది చూసేసేయండి. మా రెసిపీ కూడా ఫాలో అయిపోండి. సో, స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మేము మా పెద్ద అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ మేము ఆవకాయ పెట్టుకోబోతున్నాం. సో ఆ వ్లాగ్ ఈరోజు చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఆవకాయ ఇన్ ద సీజన్. మేము వచ్చేసాం. మా అమ్మ తలుపేస్తుంది. ఏదమ్మా హాయ్ చెప్పు. అమ్మా హాయ్. మేము రాకముందే ఇక్కడ ఆవకాయకి సెటప్ చేసేసుకుంటున్నారు ఇద్దరు. మా వాడేమో హ్యాపీగా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటున్నాడు. పిన్నేమో మా వాడికి బిజీగా పెడదామని చెప్పి రెడీగా చేసుకుంటుంది. మా వాడేమో చూస్తున్నాడు ఏం చేస్తున్నావా అని. మా పిన్నేమో ముక్కలు జరుగుతుంది. పిన్ని క్లీన్ చేసుకుంటున్నారు ముక్కలు. పిన్ని ఇవేమో ఆవకాయ ముక్కలు. ఓకే. అందరూ తెల్ల గులాబీలు, సువర్ణ రేఖలు, రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు ఇట్లా వాడతారు కదా. ఆవకాయకి చిన్న రసాలు, మాగాయకి పెద్ద రసాలు. కానీ నేనేం చేశానంటే ఈసారి నాటుకాయలు అన్నమాట. అవి కాదు, మామూలు నాటుకాయలు. అవి తీసుకొచ్చా ఆవకాయకి మాగాయకి. సరే, ఆవకాయకేమో చిన్న చిన్న కాయలు కొట్టించాను, మాగాయకేమో పెద్ద కాయలు తీసుకొచ్చాను. ఇదిగో ఇప్పుడు ఈ ఆవకాయ కలిపేసి అవి కూడా తొక్క తీసుకొని మాగాయ కలిపి పెట్టేస్తాను. ఇదిగో ఆవకాయకి కొలుస్తున్నాను నేను ముక్కలు. ఎన్ని ముక్కలు అయినాయో చూసుకుని దాన్ని బట్టి ఈ ఉప్పు కారం ఎంత పోయాలనేది చూసుకున్నాను. ఈ గిన్నెతో 8 ఇప్పుడు ఇక్కడేమో ఆవకాయకి రెడీ అవుతుంది. టట్టనాయ్ మాగాయకి. ఇది మా అమ్మ చూడండి ఎంత శ్రద్ధగా చేస్తుందో తొక్కు తీయటం. ఇప్పుడేంటి? ఇప్పుడు ఆవపిండట. ఒక పెద్ద కప్పు మెంతిపిండి, ఆవపిండి, సారీ మెంతిపిండి వేయరు కదా. కొంతమంది మెంతిపిండి, జీలకర్ర పొడి అన్నీ వేస్తారు, కానీ మేము ఇలా పెడతాం. ఆవపిండి, కారం, ఉప్పు, మెంతులు వేస్తాం, లేకపోతే శనగలు వేస్తాం. ఇదేంటి చెప్పు. కారం చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక ఆవిడ మాట్లాడుతుందండి వెనక నుంచి. షీఈ్ మై మమ్మీ. మామిడికాయల్ని పీల్ చేస్తూ కిందకి ఎవరి మీద కసితో ఇసిరేస్తున్నట్టు ఇసిరేస్తుంది కిందకి. మేము ఆటా ఉప్పు, ఆశీర్వాదం ఉప్పు రెండు వాడతాము. ఆశీర్వాదం ఉప్పు వాడుతుందటండి, ఆశీర్వాద్ ఉప్పు కాదట. కింద కూర్చోలేక పైన కూర్చొని చేస్తాను. కింద కూర్చోలేక పైన కూర్చొని చేస్తోంది. చెప్పు అంటోంది మళ్ళీ ఆమె చెప్పి నాకు.
ఇది ఇట్లాగే కలిపి మెంతులు ఏమీ వేయకుండా పెట్టేస్తాం. ఎందుకంటే మా ఇంట్లో కొంతమంది మెంతులు వేస్తే తినరు. నాకు అస్సలు నచ్చదండి, నేను ఒక దాన్ని ఉన్నా. మా తమ్ముడు కూడా నచ్చదండి. మా తమ్ముడు అయితే అస్సలు ముట్టుకోడు. ఇదే కలిపి పెడతాము, తర్వాత మెంతులు వేస్తాం ఇంకొక జాడీలోకి, ఇంకొక నిమ్మకాయ. మేమైతే ఎప్పుడు వెల్లుల్లి అయితే వాడమండి. వెల్లుల్లి ఆవకాయ చాలామంది పెట్టుకుంటారు, కాకపోతే మేము వెల్లుల్లి లేకుండా ఉత్త ఆవకాయ పెట్టుకుంటాం అన్నమాట. చాలా బాగుంటుంది ఆ ఆవకాయ కూడా. పప్పు నూనె, ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె. ఖచ్చితంగా పప్పు నూనె వాడతాం. మాగాయకి కూడా పప్పు నూనె వాడతాం. ఎందుకంటే పచ్చళ్ళకి నిలవ ఉండాలన్నా, రుచి రావాలన్నా, ఎక్కువ కాలం మన్నాలన్నా కూడా ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె శ్రేష్టమైనది. మా మేము చక్కగా ఏఎస్ బ్రాండ్ని ప్రమోట్ కూడా చేసిందండి. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, ఊరికే ప్రమోట్ చేసింది. కళ్ళల్లో కారం పోతున్నా కాబట్టి మేము డైలీ కూడా పప్పు నూనె మా ఇంట్లో రోజు ఇంట్లో వాడుకోవటానికి కూడా పప్పు నూనె వాడుకుంటాం. మా నాన్నగారి దగ్గర నుంచి, మా తాతగారి దగ్గర నుంచి. మా చిన్నప్పుడేమో గానుగ నుంచి ముడి నూనె ఆడించుకొని తెచ్చుకునేవాళ్ళం. సరే ఇక్కడ పట్టణానికి వచ్చాం కదా, హైదరాబాద్ సిటీలో ఎక్కడ దొరుకుతుంది? ఎత్తుక్కోవాలంటే పోవాలి కదా, కష్టం కదా. ఓపిక లేక ఇదిగో ఇట్లా రెడీమేడ్ తెచ్చుకొని ఏదో ఒకట్లే పప్పు నూనె నువ్వుల నూనెగా అని రోజు అదే ఇంట్లో వాడుకుంటాం అన్నమాట. అందుకనే మా పదార్థాలు కూడా వండుకునే బాగా టేస్ట్గా ఉంటాయి మా ఇంట్లో. ఇప్పుడేమో అందులో ఉన్న మసాలా అంతా మా కళ్ళలోకి పోతుందండి. ఫ్యాన్ వేసుకున్నాము, చెమట పోస్తుందని. అందులోనూ ఇప్పుడు రోహిణి కార్తె నడుస్తుంది కదా, నూనె పోసిందండి ఇప్పుడే మా పిన్ని. ఇప్పుడేమో కలుపుతున్నారు. అందరూ అని కాదు, కొంతమంది ఏం చేస్తారంటే ముక్కలు నూనెలో వేస్తారు, నూనెలో తడిపి ఆ తర్వాత పొడిలో వేసి తడిపి పెడతారు. మాకేంటంటే మొదల నుంచి మా ఇంట్లో ఇదే అలవాటు. ఇట్లా మాకు ఇట్లా అన్ని కలిపి నూనెలో కలిపి పెడతాం. ముక్కలు ఇంట్లో వేసి పెడతాం అన్నమాట. ఇట్లా నూనె కలిపి ఇందులో ముక్కలు కలిపి పెడతాం. బాగానే ఉంది. ముందర కొంచెం నూనె పోయాలి. ఇదిగోండి కలుపుకున్న మసాలా మనం. ఎనిమిది కప్పుల, అంత పెద్ద పెద్ద 8 కప్పులది, 8 గిన్నెలు అన్నమాట. కప్పులు అంటున్నా. ఇదిగో ఈ గిన్నె, దిస్ ఇస్ వెరీ బిగ్ గిన్నె. చిన్నప్పుడు మజ్జిగ అన్నంలో వేసుకొని, అన్నంలో మజ్జిగ అన్నం తిన్న తర్వాత ముక్క కడుక్కొని వాకిట్లో కూర్చొని తింటూ ఉండేవాళ్ళం మేము. మా చిన్నప్పుడు మామిడికాయ ముక్కలు కడగలేనాక ఈ ఆవకాయ ఎందుకు ఎండాకాలంలో పెట్టుకుంటారు చెప్పండి? అస్సలు ఐడియా లేదు, చెప్పు. ఎందుకంటే వచ్చేది నేనేనా, మనకి ఎండాకాలంలో వాతావరణంలో మార్పులు ఏ విధంగా వస్తాయో అలాగే శారీరకంగా కూడా మనకి చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతుంది. అందుకని మనకి బయటికేమో బాగా వేడిగా ఉంటుంది, లోపల చల్లగా ఉంటుంది మన శరీరంలో. ఆ శరీరతత్వం యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఇటువంటి శారీరక స్థితిగతుల్ని సమతుల్యం చేస్తుంది. కాబట్టి ఆవు పిండి, తర్వాత నువ్వుల నూనె శరీరానికి గట్టితనాన్ని, వేడినిచ్చి శరీరం యొక్క వాతావరణాన్ని సమతుల్యత చేస్తుంది. ఏది? ఆవు పిండి. తర్వాత అరుగుదల, మనిషికి అరుగుదల, అజీర్తి అనేది పోగొడుతుంది ఆవకాయ తింటే. ఇన్ని కారణాల వల్ల ఇది ఎండాకాలం మాత్రమే
పెట్టుకుంటారనమాట. పెట్టుకుంటారు. వర్షాకాలంలో కూడా వర్షాకాలంలో వేడి, వర్షాకాలంలో బయటికి మనకి చల్లగా ఉంటుంది, లోపల బాగా వేడిగా ఉంటుంది. అసలు మనకు ఒక సామెత ఉంది కదా, ఉష్ణేల శీతలం అని. అందుకని ఏంటంటే వర్షాకాలంలో ఆవకాయ వేసుకొని తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుంది అసలు. వేరే అన్నం కలుపుకొని అట్లా వర్షం పడుతుంటే వర్షం తింటుంటే ఏడన్నంలో ఆవకాయ కలుపుకొని నెయ్యి వేసుకొని తింటుంటే నా స్వామి రంగా ముద్దపప్పు ఆవకాయ అబ్బా 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 అయిపోయింది. అందరికి ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు అందరికీ నోరు ఊరుతుంది. అది ఎంత బాగుంటుందో తెలుసా. ఈ జాడీ నిండా పెట్టిందేమో మా అక్కయ్య వాళ్ళ అమ్మాయికి అబ్బాయికి. ఎందుకంటే వాళ్ళు మెంతులు వేస్తే తినరు కాబట్టి వాళ్ళ కోసం ఇది, మా అక్కయ్య వాళ్ళ కోసం. ఇంకా మా కోసం, మా అందరి కోసం కాస్త మెంతులు కూడా కలుపుతామండి. కలిపి మేము పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఇంకొక జాడీ నిండా పెడతాం అనమాట. ముక్కలు ఉన్నాయి. ఇవి ఇవి 4 గిన్నెలు ఉంటాయి. ఇది 4 గిన్నెలండి. మొత్తం గిన్నెలు 8 అన్నాం కదా, ఇవి 4 గిన్నెల ఆవకాయ అన్నమాట. ఒక జాడీకి వచ్చింది, పెద్ద జాడీనే. ఇప్పుడు ఇంకా 4 గిన్నెల ముక్కలు ఉన్నాయి. 4 గిన్నెల పైన 5 గిన్నెలు 4 గిన్నెల పైన ముక్కలు ఉన్నాయి. ఇవేమో మెంతులు, కొంచెం మెంతులు కూడా వేస్తాము. మెంతులు నానినవి అంటే పులుపు దాంట్లోకి చేరి చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి, పంటికి తగులుతూ ఆరోగ్యానికి కూడా చలవ చేస్తుంది మెంతులు వేసుకుంటే. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది మెంతులు. నన్ను మాట్లాడనివ్వట్లేదండి వీళ్ళు. వాళ్ళ అక్కయ్య వాళ్ళ అమ్మాయి అబ్బాయి అంటే దిస్ ఇస్ మీ అండ్ మై బ్రదర్. యునో మేము మా ఇద్దరికి మెంతులు ఇష్టం ఉండవు. నాకైతే శనగలు నచ్చుతాయి కానీ వాడికి అస్సలు నచ్చవు. వాడికి ప్లెయిన్ ఆవకాయ కావాలి. సో నేనైతే శనగలు వేసినా కూడా మేనేజ్ చేసుకుంటా, బట్ ప్లెయిన్ ఉంటే ఇంకా ఇష్టం అన్నమాట. ఇందాక మనం మెంతులు లేకుండా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మెంతులు వేసి పెట్టుకుంటున్నాం. ఈ మెంతుల్లో వల్ల ఏంటంటే ప్రయోజనం, రుచికి రుచి వస్తుంది, ఒంట్లో వేడి తగ్గిపోతుంది, షుగర్ పేషెంట్లకి బాగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మెంతులు వేసుకుంటే చాలా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. ఇప్పుడు మెంత ఆవకాయ. పెసరవకాయకండి ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి నిండా పెసరపప్పు అంటే మూంగ్ దాల్ అని కూడా మూంగ్ దాల్ వేయించాలి. వేయించి అలా తిన్నా కూడా కరకరలాడుతూ బాగుంటాయి. కారం జల్లుకొని ఇవి 2, ఈ గ్లాస్తో 2 తీసుకున్నాను. ఈ పిండి ఎంత అవుతుందో దాన్ని బట్టి మనం ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఇంకేం వేయరండి. ఇది పెసరపప్పు లైట్గా వేయించాలి, మరీ డార్క్గా మాడిపోయినట్టు వేయించకూడదు. ఇలాగా ఈ వేయించుకున్న పెసరపప్పు ఉంది కదండి,
లైట్గా వేయించుకున్నది అది మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా చాలు, మరి పేస్టులా చేయకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది పెసరపిండి. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది పెసరపిండి. పెసరపిండి అమ్మ వచ్చేసరికి కరెక్ట్గా పెసరపప్పు 2 గ్లాసులు తీసుకున్నామండి, పిండి కూడా 2 గ్లాసులు. ఈ గ్లాస్తో కారం చెప్తాను కదా, ఒకటి పోయినా చూపించు. కారం సగం 2 గ్లాసులు పెసరపప్పు, 1 గ్లాసు కారం, ఉప్పు 1/2 గ్లాసు. వెనకాలేమో మా అమ్మ ఇంకా మా బుడ్డోడు ఇద్దరు సంగీత కచేరీ పెట్టుకొని వాడు డ్యాన్స్ వేస్తుంటే మా అమ్మ పాట పాడుతుంది అనమాట. తక్కువ పడుతుంది. పెసరకాయలో ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి, లేకపోతే ఉప్పు కష్టం అయిపోతుంది. చూసుకోవడం వల్ల కావాలంటే మనం చూసుకొని తర్వాత కలుపుకోవచ్చు, కానీ ముందే కలుపుకోవద్దు. ఉప్పు ఎంత వేసాం? 1/2 గ్లాస్ ఉంది, దాంట్లో కలపాలి. మీ అమ్మని కూడా చూపిస్తుంది. మరి పెసరకాయ స్పెషల్ నీదేనే ఈరోజు. దీనికి కూడా మనం పప్పు నూనె వాడుకుంటాం అన్నమాట. ముక్కలు అట్లా చెప్పాలి. మనకి ఈ ముక్కలు ఈ తెలుపుదనం లేకుండా అంత మొత్తం కలిపేసేయాలన్నమాట. కలవాలి, బాగా కలిస్తే ముక్కకి ఆ ఉప్పు కారం పిండి అన్నీ పట్టి చక్కగా ఉంటాయి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చలవ చేస్తుంది. మా అమ్మ చేసేది బ్రహ్మాండంగా చేసేది. నేను మామూలు ఆవకాయ కంటే కూడా ఇదిగో ఈ పెసరవకాయ ఇష్టంగా తినేదాన్ని చిన్నప్పుడు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేయాలి. నేను ఎప్పుడు పెట్టలేదు, కానీ ఇవాళ కలిపేస్తున్నాను. ఇక మొత్తం కలిసింది, చూసారా ఎంత బాగా కలిసింది. కాకపోతే ఒకటి, అన్ని ఆవకాయ ప్రాసెసే, కాకపోతే పెసరపప్పు మెంతులు ఇంకా మామూలు ఆవకాయ మెంతులు వేస్తాం. ఆ 3 ఆవకాయలు పెడుతున్నాం మేము ఈరోజు. సరిపోయింది. కాళ్ళని 3వ రోజు కలుపుకోవచ్చు. అగోండి నెయ్యి వేస్తుంది మా పిన్ని. మొదటి ముద్ద అనమాట. ఇప్పుడు మా అమ్మాయికి పెడుతున్నా. ఆవకాయ కలిపేసాను కదా ఈ బేసిన్లో, కలిపిన బేసిన్లోనే అన్నం కలిపి లాస్ట్కి మా అమ్మాయికి పెడుతున్నా. దానికి ఎంత ఇష్టమో అలా తినాలని. ఇదిగో ఎలా ఉంది తిని చెప్పు. బాగుంది కదా. ఫస్ట్ మా ఇంట్లో ఆవకాయ తినాలంటే నేనే, ఎందుకంటే ఆ బేసిన్లో ఉన్న కారం అంతా నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకని అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి అండి. ఏదైనా ఫస్ట్ మా అమ్మాయికే పెడతాము. అదన్నమాట. అమ్మా మా గారి తల్లి
ఇగోండి ఇదేమో మాగాయ కోసం అని చెప్పి మా అమ్మ మొత్తం పీల్ చేసిన మామిడి కాయలు ఇక్కడికి వచ్చేసి దాని పీల్. మాగాయకి ఏమో 50 కాయలు, మరి ఆవకాయకి ఎన్ని కాయలు పెట్టారు? 50 అట. ఇగోండి ఇదేమో మాగాయకి పీల్ చేసింది మా అమ్మ. ఎన్ని కిలోలు ఉంటుందో ఒక్కసారి గెస్ చేయండి. 50 కాయలు. పెద్ద 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 వాళ్ళు ఉంటారు కదా, మాకైతే ఆవకాయలు మాగాయలు పెట్టడం రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం ఈ వీడియోలు తీసుకుంటూ. అందుకనే నేను మిమ్మల్ని అడిగాను, అందుకని ఈ వీడియోలు తీసుకుంటున్నాను. మా అమ్మ ఇంకా అమ్మ ఇద్దరు చాలా బాగా పెడతారు పచ్చళ్ళు. అందుకని చెప్పి నేను ఈ వీడియోలు తీసుకొని రేపొద్దున నా ఫ్యూచర్ యూస్ కోసం కూడా ఉంటాయి. అండ్ నాలాగా పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను అన్నమాట. సో మీరు కూడా ఇది ఎడ్యుకేషనల్ వీడియో లాగా కూడా అనుకోవచ్చు. బికాస్ కుకింగ్ ఈజ్ ఆల్సో అన్ ఎడ్యుకేషన్ కదండి. అది కూడా ఒక ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్. సో అందుకని చెప్పి మనము ఇవన్నీ నేర్చుకొని రేపొద్దున మనకి పెట్టుకోవటం రాకపోయినా కూడా కొద్ది కొద్ది కొలతలతోటైనా పెట్టుకోవచ్చు. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో.